గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 847. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 53 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,996 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 21 పాయింట్స్ పెరిగి 24,323 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.74% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.83% కరెక్ట్ అయింది. ఈ రోజు మెయిన్ బ్యాంక్ నిఫ్టీలో మనకు బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు నిఫ్టీని 132 పాయింట్స్ డ్రాగ్ చేయడం జరిగింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ నిన్న ఈవినింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోను, డిపాజిట్స్ లోను, కాసా డిపాజిట్స్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో 0.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే కాసా డిపాజిట్స్ లోని ఏకంగా 5% డ్రాప్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు వీక్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ 4% పైనే కరెక్ట్ అయింది. దాంతోనే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రైమండ్స్ లిమిటెడ్ నుంచి డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రైమండ్స్ లిమిటెడ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి వీళ్ళ రైమండ్స్ రియాలిటీ లిమిటెడ్ లోని 1 షేర్ ని ఇష్యూ చేయనున్నారు. వీళ్ళు సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేయబోయేటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనైతే వాల్యూ అన్లాకింగ్ జరగబోతున్నది. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 1600 crore సేల్స్ జనరేట్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తానే ల్యాండ్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకి 25,000 crores ప్లస్ రెవెన్యూ పొటెన్షియల్ ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళకి జేడీఏ అండ్ ఎంఎంఆర్ రీజన్ లోని 4 జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి ద్వారా 7,000 crores రెవెన్యూ పొటెన్షియల్ ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయడం ద్వారా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోని వాల్యూ అన్లాకింగ్ జరుగుతున్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా మనకి రైమండ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ లోని ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోని వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ బుకింగ్ అప్డేట్స్ అవి కూడా షేర్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ఈ ప్రెజెంటేషన్ చూసినట్లయితే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు వాళ్ళ జియో ఇన్ఫోకామ్ బిజినెస్ ని ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది కదా. ఈ జియో ఐపీఓ రిలేటెడ్ గా ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రీసెంట్ గా వీళ్ళు మొబైల్ టారిఫ్స్ ని పెంచారు కదా. దీంతో పాటుగా వీళ్ళ 5G బిజినెస్ ని కూడా మానిటైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ స్టెప్స్ అన్ని ఏవైతే తీసుకుంటున్నారో వాటి ద్వారా రిలయన్స్ జియో యొక్క నెంబర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి త్వరలోనే ఈ రిలయన్స్ జియోని వీళ్ళు ఐపీఓకి తెచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఐపీఓ నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ జియోని జెఫ్రీస్ వాళ్ళు $133 billion కి వాల్యూ చేయడం జరిగింది. యాక్చువల్లీ 1 lakh crore పైన వాల్యుయేషన్ ఉన్నటువంటి కంపెనీస్ ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఆ ఐపీఓ ద్వారా అట్లీస్ట్ 5% స్టేక్ నైతే డైల్యూట్ చేయవలసి ఉంటుంది. సో ప్రెసెంట్ జెఫ్రీస్ వాళ్ళ వాల్యుయేషన్ ప్రకారం రిలయన్స్ జియోని ఐపీఓకి తీసుకొచ్చి ఈ 5% స్టేక్ ని కనుక వీళ్ళు సెల్ చేసినట్లయితే ఈ ఐపీఓ సైజ్ 55,500 crores గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు మన ఇండియాలోని బిగ్గెస్ట్ ఐపీఓ ఎల్ఎస్సి, త్వరలో హ్యుండై మోటార్స్ ఇండియా వాళ్ళు కూడా ఐపీఓ ద్వారా దగ్గరగా 25,000 crores రైజ్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ లో ఈ రిలయన్స్ జియో ఐపీఓ 55,000 crores కి కనుక తీసుకొచ్చినట్లయితే ఇదే ఇప్పటి వరకు మన ఇండియాలోని లార్జెస్ట్ ఐపీఓ కానుంది. సో ఇప్పుడు అనలిస్టులు అయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అయితే ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. సో చూడాలి త్వరలో రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఐపీఓ రిలేటెడ్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ఎయిర్టెల్ యూజర్స్ కి ఈ రోజు సెషన్ లో ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎయిర్టెల్ కి చెందినటువంటి 375 million కస్టమర్స్ యొక్క డేటా డార్క్ వెబ్ లోని లీక్ అయిపోయినట్లుగా ఒక రిపోర్ట్ అయితే సర్క్యులేట్ అవడం జరిగింది. దీనిలోని కస్టమర్స్ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఆధార్ నంబర్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డార్క్ వెబ్ లోని అవైలబుల్ గా ఉన్నట్లుగా న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. దీంతో వెంటనే ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి భారతీయ ఎయిర్టెల్ సెక్యూరిటీ సిస్టమ్ లోని ఎటువంటి బ్రీచ్ కూడా జరగలేదని, కంపెనీ యొక్క రెప్యుటేషన్ ని పాడు చేసేందుకే ఇటువంటి న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డేటా లీక్ జరగలేదని చెప్పి వీళ్ళైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఎయిర్టెల్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొంతవరకు ఎయిర్టెల్ యొక్క కస్టమర్స్ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ డేటా లీక్ అయిపోయింది అనుకోండి, ఆ డేటాని యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు తెలియదు కదా. కొన్ని సందర్భాల్లో మన ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇటువంటివన్నీ కూడా యూజ్ చేసుకోవడం ద్వారా మన బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అలా బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే హ్యాకర్స్ ఆ బ్యాంక్ అకౌంట్స్ నది హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. బట్ ఫైనల్లీ ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఇటువంటి డేటా బ్రీచ్ జరగలేదని చెప్పి కన్ఫర్మ్ చేసేసారు. కాబట్టి ఎయిర్టెల్ కస్టమర్స్ అయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఈ రోజు బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళ సిఎన్జి బై
బైక్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గానే డిస్కస్ చేసుకున్నాం కదా. సో వీళ్ళ ఫ్రీడమ్ 125 సిఎన్జీ పవర్డ్ బైక్ ని అయితే ఈ రోజు లాంచ్ చేశారు. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 95,000 రూపీస్. అండ్ దీన్ని 3 వేరియంట్స్ లోని అవైలబుల్ లోకి వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్స్ తో వస్తుంది. అంటే దీంట్లోని 2 సెపరేట్ ట్యాంక్స్ ఉంటాయి. అందులో ఒక ట్యాంక్ పెట్రోల్ కి అయితే మరొక ట్యాంక్ సిఎన్జీ కోసం వీళ్ళు అమర్చడం జరిగింది. అంటే సిఎన్జీ ఎప్పుడైతే అవైలబుల్ గా ఉండదో అటువంటి టైంలోని పెట్రోల్ ని యూజ్ చేయడం ద్వారా కూడా ఈ బైక్ ని డ్రైవ్ చేయొచ్చు. సో ఈ బైక్ లోని ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అదొక బెనిఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మార్కెట్ లో ఈ బైక్ ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. ఒకవేళ ఈ బైక్ బాగా సక్సెస్ అయ్యి సేల్స్ బాగా జరిగినట్లయితే దానివల్ల బజాజ్ ఆటో వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ థర్మాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి థర్మాక్స్ బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళకి జిందాల్ ఎనర్జీ బోట్స్వానా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ $61.464 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 513 crores వర్త్ ఆర్డర్ ని వీళ్ళు విన్ అయ్యారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు జిందాల్ ఎనర్జీ బోట్స్వానా వాళ్ళకి 2 550 TPH CFBC బాయిలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 23 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఈ 513 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో థర్మాక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఎంటర్ప్రైజెస్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు హీరో మోటోకార్ప్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ జాగిల్ వాళ్ళ ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ అయినటువంటి జాగిల్ సేవ్ ని హీరో మోటోకార్ప్ యొక్క ఎంప్లాయీస్ కోసం ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ జూలై 4th రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఫర్దర్ గా టెర్మినేట్ చేసే వరకు అయితే ఈ కాంట్రాక్ట్ కంటిన్యూ అవబోతున్నట్లుగా జాగిల్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో హీరో మోటోకార్ప్ వాళ్ళతో కొత్తగా వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ఏదైతే సైన్ చేశారో ఇది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్, టర్మ్ లోన్ అండ్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ యొక్క రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఇక్రా వాళ్ళు AA స్టేబుల్ నుంచి AA+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ షార్ట్ టర్మ్ డెట్ అండ్ కమర్షియల్ పేపర్ యొక్క రేటింగ్ ప్రీవియస్ గాను A1+ గా ఉండేది. సేమ్ రేటింగ్ ని ఈసారి రీఅఫర్మ్ చేశారు. ఫర్ ఎనీ కంపెనీ రేటింగ్ అప్గ్రేడ్ ఇస్ పాజిటివ్. ఇప్పుడు ఇక్రా వాళ్ళ దగ్గర నుంచి టాటా మోటార్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కి ఈ రేటింగ్ అప్గ్రేడ్ ఏదైతే వచ్చిందో ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ శిల్పా మెడికేర్ వాళ్ళ CDMO కస్టమర్ అయినటువంటి యూనిసైసివ్ థెరపిటిక్స్ వాళ్ళు కొత్తగా తయారు చేసినటువంటి డ్రగ్ అయినటువంటి ఆక్సిలాంథనం కార్బోనేట్ యొక్క క్లినికల్ ట్రయల్స్ లోని పాజిటివ్ రిజల్ట్స్ ని రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో దీని అప్రూవల్ కోసం వీళ్ళు అప్లికేషన్ అయితే ఫైల్ చేయనున్నారు. వీళ్ళ కస్టమర్ కి డ్రగ్ డెవలప్మెంట్ అండ్ API సప్లై లోని శిల్పా మెడికేర్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ CDMO సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో వీళ్ళ కస్టమర్ అయినటువంటి ఈ యూనిసైసివ్ వాళ్ళు 2025 జూన్ 30th కల్లా ఈ OCL టాబ్లెట్స్ ని వాళ్ళకి సప్లై చేసేందుకు గాను శిల్పా మెడికేర్ వాళ్ళకి బైండింగ్ పర్చేస్ ఆర్డర్ ని ప్లేస్ చేసేందుకు గాను అగ్రీ అయినట్టుగా అండ్ అంతేకాకుండా 2025 డిసెంబర్ 30th కి అండ్ 2026 జూన్ 30th కి కూడా ఈ టాబ్లెట్స్ ని డెలివర్ చేసేందుకు గాను అడిషనల్ టాబ్లెట్స్ ని డెలివర్ చేసేందుకు కూడా ఆర్డర్స్ ని ప్లేస్ చేయడానికి వీళ్ళు అగ్రీ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సప్లై అగ్రిమెంట్ తో పాటుగా ఈ ప్రొడక్ట్ ఫైలింగ్ అప్రూవల్ అండ్ లాంచ్ టైమ్ లో కూడా శిల్పా మెడికేర్ వాళ్ళకి $10 మిలియన్ వరకు మైల్ స్టోన్ ఇన్కమ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది శిల్పా మెడికేర్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కాబట్టే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 12% పైనే పెరిగింది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని వరల్డ్ లో ఏ 2 కంట్రీస్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ని షేర్ చేసుకుంటున్నాయని అడిగాను. దీనికి ఆన్సర్ US అండ్ కెనడా. ఈ 2 కంట్రీస్ అప్రాక్సిమేట్లీ 8,900 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ని షేర్ చేసుకుంటున్నాయి. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, అసలు స్పాయిల్ అవ్వనటువంటి ఫుడ్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాచ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి KDDL స్టాక్ లో ఈరోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ KDDL వాళ్ళ బోర్డు ఈ జూలై 9th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో KDDL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 572 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బీహార్ దర్భంగా ఎయిర్పోర్ట్ లోని న్యూ టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా EPC సర్వీసెస్ ఆఫర్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అహుల్వాలియా కాంట్రాక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది రైల్వే పిఎస్యూ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. దీనిలో 3 రైల్వే పిఎస్యూస్ రిలేటెడ్ గా అప్డేట్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియా అండ్ అబ్రాడ్ లో ఉన్నటువంటి రైల్వే, మెట్రో రైల్, హై స్పీడ్ రైల్ తో పాటు బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ లోని పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే ఈ ప్రాజెక్ట్స్ కోసం టెండర్స్ వస్తుంటాయి కదా, ఈ టెండర్స్ లోని వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఒకవేళ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ టెండర్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఆర్డర్స్ కనుక విన్ అయినట్లయితే అది ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఆర్వీఎన్ఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి హైదరాబాద్ కి చెందినటువంటి వెబల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 23.96 crores. ఈ ఆర్డర్ లో భాగంగా మోనీ బందర్ లో ఉన్నటువంటి WBSDC లోని ఐటీ అండ్ నాన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ వర్క్స్ వీళ్ళు చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రైల్టెల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 750 crores. ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ జాయింట్ వెంచర్లోని వీళ్ళ షేర్ 60%, అంటే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 450 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఉత్తరాఖండ్ రిషికేశ్ అండ్ కరణ్ ప్రయాగ్ మధ్యలోని న్యూ బీజీ లైన్ రిలేటెడ్ వర్క్స్ అయితే వీళ్ళు చేయనున్నారు. కొత్తగా వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో ఇర్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. మన ఇండియన్ రైల్వేస్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అండ్ 25-26 లో కలిపి టోటల్ గా 10,000 నాన్ ఏసీ కోచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా రైల్వేలో కంటిన్యూస్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ కి తగినట్లుగా ఈ కోచెస్ ని తీసుకురావడం ద్వారా ప్యాసింజర్స్ యొక్క కంఫర్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని 4,485 నాన్ ఏసీ కోచెస్ ని రోల్ అవుట్ చేయబోతున్నట్లుగా అండ్ 25-26 లోని 5,444 నాన్ ఏసీ కోచెస్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో రైల్వేస్ లోని కంటిన్యూస్ గా ఈ క్యాపెక్స్ ఏదైతే జరుగుతున్నదో దాని వలన రైల్వే కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి కదా. మైట్ బి రైల్వే స్టాక్స్ ఈ రోజు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ ఓఈఎంస్ కి ట్రాన్స్ఫర్ కేస్ సిస్టమ్స్ ని సప్లై చేసేటువంటి దివిగి టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మహారాష్ట్ర కోర్డియా ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నటువంటి వీళ్ళ ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి మెగా ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చింది. ఈ స్టేటస్ రావడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 7 years పాటు వీళ్ళకి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. అండ్ దీంతో పాటుగా స్టాంప్ డ్యూటీ పేమెంట్ పైన కూడా 100% ఎగ్జంప్షన్ దొరకబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్సిడీ కూడా వీళ్ళకి లభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్రాజెక్ట్ కి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి మెగా స్టేటస్ రావడం ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎల్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ ఎల్కాన్ ఇంజనీరింగ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అది 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని 19th July గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 19th July నాటికల్లా ఈ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లోని క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ముంబైలో ఉన్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్లోని రేడియాలజీ సెగ్మెంట్ లోని టెలి రిపోర్టింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. ఇది న్యూ ప్రాజెక్ట్ అవడం వల్ల ప్రెసెంట్ అయితే ఈ కాంట్రాక్ట్ యొక్క సైజ్ ని ఎస్టిమేట్ చేయలేమని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ ఎనీ అదర్ ఎలిజిబిలిటీ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 175 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జీపీటీ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్విక్ హీల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ క్విక్ హీల్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ రీఫర్బిష్డ్ మార్కెట్ లోని D2C బ్రాండ్ అయినటువంటి న్యూ జైసా టెక్నాలజీస్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ న్యూ జైసా వాళ్ళ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోని క్విక్ హీల్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అయినటువంటి టోటల్ సెక్యూరిటీని ప్రీ ఇన్స్టాల్ చేయడం ద్వారా సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా క్విక్ హీల్ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ఏదైతే అనౌన్స్ చేశారో అది క్విక్ హీల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో క్విక్ హీల్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళ ఆర్మ్ కంపెనీ అయినటువంటి వన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ముంబై మెట్రో రిలేటెడ్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ 1700 crores వరకు డెట్ ని క్లియర్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ క్లియరెన్స్ రాబోతుందన్న అప్డేట్ తోనే ఒక్కసారి రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ లో జంప్ కనపడింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు ఈ జూన్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేసిన వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఓవరాల్ టర్న్ ఓవర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 90% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 4.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్ లోని ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళు వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రీ సేల్స్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కలెక్షన్స్ లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 3 న్యూ ప్రాజెక్ట్స్ ని యాడ్ చేసినట్లుగా వీటి యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 111 బిలియన్ రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఫుల్ ఇయర్ గైడెన్స్ ఏదైతే ఇచ్చారో ఆ గైడెన్స్ లోని మోర్ దెన్ 50% ఈ 3 ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఈ Q1 బిజినెస్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మ్యాక్రోటెక్ డెవలపర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 10.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 3.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్లోబల్ డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డొమెస్టిక్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్లోబల్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 12.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 5.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డొమెస్టిక్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q1 వీళ్ళ బిజినెస్ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ కనపడుతుండటంతో ఈ రోజు సెషన్ లో పిఎన్బి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇండియన్ ఆపరేషన్స్ రెవెన్యూస్ లోని 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సేమ్ స్టోర్ సేల్స్ లో కూడా 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 13 కళ్యాణ్ ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ షోరూమ్స్ ని లాంచ్ చేశారు. అండ్ వీళ్ళ మిడిల్ ఈస్ట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 లో భాగంగా గ్లోబల్లీ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ర్యాంకింగ్స్ లోని మన ఇండియా టాప్ 10 లో ఉండేందుకు గాను త్వరలోనే ఒక కొత్త షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ పాలసీని అయితే షిప్పింగ్ మినిస్ట్రీ అనౌన్స్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ పాలసీని గవర్నమెంట్ కనుక తీసుకొచ్చినట్లయితే ఈ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అది బెనిఫిట్ కానున్నది. ఈ రోజు సెషన్ లో స్వాన్ ఎనర్జీ స్టాక్ మార్నింగ్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈవెన్ ఈ స్వాన్ ఎనర్జీతో పాటుగా షిప్పింగ్ కంపెనీస్ కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి కూడా ఇది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.